అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2-3 వచనాల్లో విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసను మన ప్రభు అయిన యేసు క్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనొచ్చు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయొచ్చు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. అపోస్తలుడైన పౌలు తన యొక్క 2వ సువార్త ప్రయాణంలో ఈ సంఘాన్ని స్థాపించి కొంతకాలమైన అద్భుతమైనటువంటి పరిచర్యను ఈ తెస్సలోనిక సంఘంలో పౌలు గారు చేశారు. సుమారు 3 వారాల్లోనే ఈ అద్భుతమైనటువంటి సంఘం అద్భుత రీతిగా స్థాపించబడి వర్ధిల్లి దేవుని కోసం అద్భుతమైనటువంటి పరిచర్య భారం కలిగినటువంటి సంఘముగా ఈ తెస్సలోనిక సంఘం దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క పరిచర్యలో ముందుకు వెళ్ళింది. ఈ తెస్సలోనిక సంఘం అన్ని సంఘాలకు ఒక మాదిరికరమైనటువంటి సంఘముగా ప్రశంసించబడింది. కొరింథీలో ఉండి ఈ పత్రికను రాస్తూ తెస్సలోనిక సంఘాన్ని ప్రశంసిస్తూ, కొనియాడుతూ, వారిని ప్రోత్సహిస్తూ, వాళ్ళను హెచ్చరిస్తూ, వాళ్ళను సిద్ధపరుస్తూ, వాళ్ళను బలపరుస్తూ ఈ ప్రత్యేకమైనటువంటి పత్రికను ఈ తెస్సలోనిక సంఘానికి పౌలు గారు రాస్తారు. రాస్తూ ఒక అద్భుతమైనటువంటి 3 విషయాలను గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాడు పౌలు గారు. కొద్ది కాలం మాత్రమే ఉన్నాడు తెస్సలోనిక సంఘంలో పౌలు గారు. సుమారు ఒక 3 వారాలు మాత్రమే ఉన్నాడు. కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులను బట్టి పౌలు గారు తెస్సలోనిక సంఘాన్ని విడవలసి వచ్చింది. కఠినమైనటువంటి శ్రమలు, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు పౌలు గారిని అక్కడి నుండి తరిమేశాయి. అక్కడి నుండి పౌలు గారు వెళ్ళిపోవాల్సి వచ్చింది. అక్కడి నుండి పౌలు గారు ఆ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సి వచ్చింది. కానీ ఉన్నటువంటి ఆ కొద్ది కాలంలోనే సుమారు 3 వారాల్లోనే ఆ క్రొత్త సంఘం స్థాపించబడి వర్ధిల్లింది. అద్భుతమైనటువంటి సంఘముగా ప్రశంసించబడింది, కొనియాడబడింది. ఆ సంఘాన్ని బట్టి పౌలు గారు ఒక కృతజ్ఞతా భావంతో దేవుని స్తుతిస్తూ, దేవునికి కృతజ్ఞతలు చెప్తూ ఈ పత్రికను రాశాడు. ఈ పత్రికను రాస్తూ ఈ మొదటి అధ్యాయంలో ఒక 3 సంగతులు పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అన్ని సంఘాలకు, గొప్ప గొప్ప సంఘాలకు, పెద్ద పెద్ద సంఘాలకు ఒక సవాల్కరమైనటువంటి సంఘముగా ఈ తెస్సలోనిక సంఘం నిలబడింది. ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో, శ్రమల్లో ఈ సంఘం ఏ విధంగా ముందుకెళ్ళిందో ఒక 3 విషయాలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటాం. ఈ 2-3 వచనాల్లో మొట్టమొదటి మాట విశ్వాసముతో కూడిన మీ పనిని అని సంఘానికి రాస్తాడు. విశ్వాసముతో కూడిన మీ పని. ఈ తెస్సలోనిక సంఘం శ్రమల్లో స్థాపించబడి కొద్ది దినాలే అయినా, కొన్ని నెలలే అయినా, కొద్ది సమయమే అయినా కానీ ఎలా స్థాపించబడిందంటే శ్రమల్లో స్థాపించబడింది, ఉపద్రవములో స్థాపించబడింది, క్రొత్తగా స్థాపించబడి అనేకమైనటువంటి శ్రమలను ఎదుర్కొంటూ దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధానంలో ఎలా ఉందంటే అలాంటి శ్రమల్లో వాళ్ళు విశ్వాసంతో పనిచేస్తున్నారంట. వాళ్ళు సంఘం విశ్వాసముతో కూడిన పని అన్నాం. అందుకనే విశ్వాసంతో ఆ సంఘం పనిచేస్తుంది. వాళ్ళు శ్రమల్లో ఉన్నారు, ఉపద్రవంలో ఉన్నారు, హింసల్లో ఉన్నారు, అవమానాల్లో ఉన్నారు, హేళన చేయబడుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. వారు ఉన్నటువంటి చోట, వారు ఉన్నటువంటి ప్రదేశంలో అనేకమైనటువంటి శ్రమలు, ఉపద్రవాలు వాళ్ళను ముంచివేస్తూ ఉన్నాయి. అయినా కానీ విశ్వాసంతో కూడిన పని వాళ్ళు చేస్తున్నారు. వారి విశ్వాసం శ్రమల్లో తగ్గిపోలేదు.
వారి యొక్క విశ్వాసం ఉపద్రవంలో తగ్గిపోలేదు, వాళ్ళ యొక్క విశ్వాసం హింసల్లో తగ్గిపోలేదు. వాళ్ళు అద్భుతమైనటువంటి సంఘముగా, ఆశ్చర్యకరమైనటువంటి సంఘంగా ఉన్నారు. వాళ్ళు విగ్రహారాధనలో నుండి మరలి దేవుని దగ్గరకు వచ్చారు. విగ్రహారాధనలో నుండి దేవుని దగ్గరకు వచ్చారు. లోక సంబంధమైనటువంటి కార్యకలాపాలను విడిచిపెట్టి దేవుని దగ్గరకు వచ్చారు. నిర్జీవమైనటువంటి వాటిని విడిచి జీవం కలిగినటువంటి దేవుని దగ్గరకు విశ్వాసంతో వచ్చారు. వారి యొక్క విశ్వాసం శ్రమల్లో తగ్గిపోలేదు. తెస్సలోనిక సంఘం యొక్క విశ్వాసం శ్రమల్లో తగ్గిపోలేదు. అందుకనే మనం మొట్టమొదటిగా ఏమనుకుంటున్నామంటే, విశ్వాసముతో కూడిన పని చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ యొక్క పని ఎలా చేస్తున్నారంటే విశ్వాసముతో పని చేస్తున్నారు. ఏం పని చేస్తున్నారు వాళ్ళు? దేవుని పని చేస్తున్నారు. దేవుని పని అంటే ఏం చేస్తున్నారు వాళ్ళు? సువార్త పని చేస్తున్నారు. వాళ్ళు విశ్వాసంతో చేస్తున్నారు. వాళ్ళు విశ్వాసంతో శ్రమల మధ్య విశ్వాసములో ఉన్నారు, ఉపద్రవముల మధ్య విశ్వాసములో వాళ్ళు ఉన్నారు, హింసల్లో విశ్వాసులుగా వాళ్ళు ఉన్నారు. ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు విశ్వాసాన్ని వాళ్ళు విడిచిపెట్టలేదు, విశ్వాసంలో వాళ్ళు తగ్గిపోలేదు, వెనకడుగు వేయలేదు. విశ్వాసములో నుండి మరలి, విశ్వాసములో నుండి వెనకంజ వేసి లోకంలో వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారో అక్కడికి వాళ్ళు వెళ్ళలేదు. ఎక్కడి నుండి అయితే వాటిని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చారో, మళ్ళీ శ్రమలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు దేవుని యొక్క పనిని, విశ్వాసాన్ని విడిచిపెట్టి లోకానికి వాళ్ళు మరలా తిరిగి వెళ్ళలేదు. వాళ్ళు శ్రమల మధ్య, ఉపద్రవాల మధ్య, హింసల మధ్య వాళ్ళు విశ్వాసంతో కూడిన దేవుని పనిని వాళ్ళు చేస్తున్నారు. విశ్వాసంతో దేవుని యొక్క పరిచర్యను వాళ్ళు కొనసాగిస్తున్నారు. చిన్న సంఘమే, క్రొత్త సంఘమే, ఇంకా దేవునిలో ఎదగవలసింది చాలా ఉంది, దేవుని గురించి తెలుసుకోవలసినటువంటిది చాలా ఉంది, దేవుని యొక్క దేవుడు నేర్పించినటువంటి విషయాలు నేర్చుకోవలసినటువంటిది చాలా ఉన్నది. అయినా కానీ ఈ చిన్న సంఘమైన, క్రొత్త సంఘమైన, కొన్ని వారాల్లో పుట్టి పెరిగినటువంటి సంఘమైన, చిన్న విత్తనంగా మొలకెత్తి చిన్న మొక్కగా అభివృద్ధి చెందుతున్నటువంటి సంఘమైన వాళ్ళు ఎలా ఉన్నారంటే శ్రమల్లో, ఉపద్రవాల్లో, హింసల్లో వాళ్ళు శ్రమల్లో నుండి మొలకెత్తినటువంటి సంఘంగా తెస్సలోనిక సంఘం ఒక సవాల్కరమైనటువంటి సంఘముగా కొనియాడబడుతూ ఉంది. అందుకనే పౌలు గారు ఆ సంఘాన్ని ప్రశంసిస్తూ, కొనియాడుతూ, పొగుడుతూ, బలపరుస్తూ ఈ ఉత్తరాన్ని వాళ్ళ కోసం రాస్తున్నాడు. ఓ తెస్సలోనిక సంఘమా, మిమ్మల్ని చూస్తే ముచ్చటేస్తుంది, సంఘం ఎలా ఉందో అని తిమోతి గారిని ఈ తెస్సలోనిక దగ్గరకు పంపిస్తాడు పౌలు గారు. కొంతకాలానికి ఈ సంఘం ఎలా ఉందో అని పౌలు గారు తిమోతి గారిని తెస్సలోనిక సంఘానికి పంపించినప్పుడు, ఆ తిమోతి గారు తెస్సలోనిక సంఘంలో కొన్ని రోజులు ఉండి వాళ్ళతో కొన్ని రోజులు గడిపి వాళ్ళ యొక్క అనుభవాలు, వాళ్ళ యొక్క విశ్వాస జీవితాన్ని, వాళ్ళు ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో, శ్రమల మధ్య, ఉపద్రవాల మధ్య దేవుని కోసం ఎలాగున వాళ్ళు నిలబడ్డారో, దేవుని పనిని విశ్వాసంతో ఎలా చేస్తున్నారు అనేటటువంటి ఒక నివేదికను పట్టుకొని పౌలు గారి దగ్గరకు వస్తాడు తిమోతి గారు. అప్పుడు అవన్నీ తెలుసుకుని సంతోషిస్తూ, ఆనందిస్తూ ఈ పత్రికను పౌలు గారి తెస్సలోనిక సంఘానికి రాస్తాడు. రాస్తూ ఈ 3 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఓ తెస్సలోనిక సంఘస్థులారా, ఓ తెస్సలోనిక బిడలారా, నేను ఒక ఆధ్యాత్మిక తండ్రిగా మిమ్మల్ని నేను చూసి గర్వపడుతూ ఉన్నాను, దేవుని స్తుతిస్తున్నాను. మీరు విశ్వాసంతో కూడిన మీ పనిని చూచి నాకు ముచ్చటేస్తుంది. శ్రమల్లో విశ్వాసంలో ఉన్నారు, ఉపద్రవంలో విశ్వాసంలో ఉన్నారు, అవమానాల్లో విశ్వాసంతో ఉన్నారు, అవహేళనలో విశ్వాసముతో మీరున్నారు. శ్రమలు వచ్చినా, మీరున్నటువంటి ప్రాంతంలో అనేకమైనటువంటి శ్రమలు మిమ్మల్ని చుట్టుముట్టినా, మిమ్మల్ని ముంచి వేసినా మీరు ఎలా చేస్తున్నారో తెలుసా? దేవుని యొక్క పనిని విశ్వాసముతో చేస్తున్నారు మీరు. అందుకే శ్రమల్లో విశ్వాసం, శ్రమల్లో వీరి విశ్వాసం తగ్గలేదు, వీరి విశ్వాసం తగ్గిపోలేదు. అంత శ్రేష్టమైనటువంటి విశ్వాసులుగా వాళ్ళు దేవుని కోసం నిలబడ్డారు. వాళ్ళు అంత శ్రేష్టమైనటువంటి విశ్వాసం వాళ్ళు కలిగి ఉన్నటువంటి పరిస్థితిని చూసి పౌలు గారు భలే ముచ్చటపడుతున్నారు. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితంలో కూడా ఒక సవాల్కరమైనటువంటి విషయం ఏమిటంటే, శ్రమల్లో మన విశ్వాసం ముందుకు పోయేదిగా ఉండాలి, కానీ శ్రమల్లో మన విశ్వాసం
తగ్గిపోయేదిగా ఉండకూడదు. శ్రమల్లో మన విశ్వాసం అభివృద్ధి పొందేదిగా ఉండాలి. శ్రమల్లో మన విశ్వాసం ముందుకెళ్ళేదిగా ఉండాలి. శ్రమల్లో మన విశ్వాసం ఒక మాదిరికరమైనటువంటి విశ్వాసంగా మనం వెళ్ళాలి. అందుకే తెస్సలోనిక సంఘాన్ని మూడు విషయాలను బట్టి మెచ్చుకుంటున్నాడు పౌలు గారు. మొట్టమొదటి విషయం, విశ్వాసముతో కూడిన మీ పనిని చూస్తే నాకు భలే ముచ్చటేస్తుంది తెస్సలోనిక సంఘస్థులారా, నేను మీ మధ్య ఎక్కువ కాలం గడపలేకపోయాను, సుమారు 3 వారాలు మాత్రమే మీ దగ్గర ఉన్నాను, కొంతకాలం మాత్రమే మీ దగ్గర ఉన్నాను, అనేక విషయాలు మీకు తెలియజెప్పవలసినటువంటి నేను ప్రతికూలమైనటువంటి పరిస్థితులను బట్టి మిమ్మల్ని విడవాల్సి వచ్చింది, కానీ నా మనసు మీ మీద ఉంది అని వాళ్ళకి పత్రికను రాస్తూ ఉన్నాడు. అయినా కానీ ప్రతి ఒక్క విషయంలో కొద్ది కాలంలోనే ప్రతి ఒక్క విషయంలో తెస్సలోనిక సంఘం అభివృద్ధి పొందుతూ వచ్చింది. అందుకని మొట్టమొదటి విషయం, విశ్వాసముతో కూడినటువంటి పని వాళ్ళు చేస్తున్నారు. విశ్వాసంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. విశ్వాసంతో దేవుని పనిలో, దేవుని పరిచర్యలో వాళ్ళు నమ్ముకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి, వాళ్ళు నమ్ముకున్నటువంటి దేవునిలో వాళ్ళు నమ్మకంగా సాగిపోతున్నారు. అది మొదటిది. రెండవ మాట మనం చూస్తాం. రెండవ మాట, ప్రేమతో కూడిన మీ ప్రయాస. రెండవదిగా, మొట్టమొదటిగా శ్రమల్లో, ప్రతికూల పరిస్థితుల్లో, ఉపద్రవాల్లో, నిరాశలో, నిస్పృహలో, అనేకమైనటువంటి బాధ వేదనలో, ఉపద్రవాల్లో దేవుని యొక్క పనిని వాళ్ళు విశ్వాసంతో చేసుకుంటూ ముందుకు వెళ్ళారు. వెనకంజ వేయలేదండి, వాళ్ళు నీరసించిపోలేదండి. వాళ్ళు నమ్ముకున్నటువంటి దేవుణ్ణి, విగ్రహారాధన విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి, లోక ఆచారాలను విడిచిపెట్టి, లోక సంబంధమైన ప్రతి దాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చారు. అరే, ఇక్కడ శ్రమలు మనకి వచ్చేసాయే, లోకంలో ఉన్నప్పుడు ఇన్ని శ్రమలు లేవు, లోకంలో ఉన్నప్పుడు దర్జాగా బ్రతికాం, లోకంలో ఉన్నప్పుడు హ్యాపీగా బ్రతికాం, లోకంలో ఉన్నప్పుడు సంతోషంగా బ్రతికాం, అరే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు శ్రమలు ఎక్కువైపోయాయి అని కాడి పడేసి దేవుని విడిచిపెట్టి వాళ్ళు లోకంలో కలవలేదు. వాళ్ళు దేవుని కోసం నిలబడ్డారు. దేవుని యొక్క పరిచర్యలో వాళ్ళు ముందుకు వెళ్ళారు. విశ్వాసంతో కూడినటువంటి పని వాళ్ళు చేశారు. సువార్త పని చేశారు, దేవుని పని చేశారు. సంఘంలో, సమాజంలో అనేకమైనటువంటి గొప్ప కార్యాన్ని, సువార్త పరిచర్యను వాళ్ళు చేశారు. రెండవది ఏమనుకుంటున్నామంటే, ప్రేమతో కూడిన పని. రెండవదిగా పౌలు గారు మెచ్చుకుంటున్నటువంటి రెండవ సందర్భం ఏమిటంటే, ఓ తెస్సలోనిక సంఘస్థులారా, ప్రేమతో కూడిన మీ పనిని చూస్తుంటే నాకు భలే ముచ్చటేస్తుంది అన్నాడు పౌలు గారు. మొట్టమొదటిగా విశ్వాసముతో కూడిన మీ పనిని చూస్తుంటే, శ్రమల్లో, ఉపద్రవాల్లో విశ్వాసంతో కూడిన మీ పనిని చూస్తుంటే నాకు భలే ముచ్చటేస్తుంది, దేవుని స్తుతిస్తున్నాను అని మెచ్చుకున్నాడు. రెండవదిగా ఆయన మెచ్చుకుంటున్నటువంటి సందర్భం ఏంటంటే, ఓ తెస్సలోనిక సంఘస్థులారా, శ్రమల్లో, ఉపద్రవాల్లో, ప్రతికూలతలో, కష్టాల్లో, నష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ప్రేమతో కూడినటువంటి మీ పని చూస్తుంటే నాకు భలే ముచ్చటేస్తుంది అని అన్నాడు. శ్రమల్లో వీళ్ళ ప్రేమ తగ్గిపోలేదు, వీళ్ళ ప్రేమ చల్లారలేదు. వీళ్ళు ప్రేమతో పనిచేస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? ప్రేమతో అంటే ప్రతి ఒక్కరికి సువార్త చెప్పాలి, ప్రతి ఒక్కరిని ప్రేమించి, ప్రతి ఒక్కరికి సువార్తను వీళ్ళు తీసుకొని వెళ్తున్నారు, మోసుకొని వెళ్తున్నారు. వీళ్ళు అత్యద్భుతమైనటువంటి పరిచర్య. పౌలు గారిలో సువార్త భారం, సువార్త ప్రకటించాలనేటటువంటి భారం, ఆ తపన ఏ విధంగా అయితే వారి యొక్క ఆత్మీయ తండ్రిలో ఉందో, ఈ తెస్సలోనిక సంఘంలో కూడా సువార్తను ప్రకటించాలి. ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి గడపకి, ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క హృదయానికి సువార్త అందాలి అనేటటువంటి నినాదంతో వాళ్ళు ముందుకు వెళ్ళారు. ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క గడపకు, ప్రతి ఒక్క హృదయానికి, ప్రతి ఒక్క దగ్గర వాడికైనా, దూరం వాడికైనా, స్థానికుడికైనా, స్థానికేతరుడికైనా ప్రతి ఒక్కరికి సువార్త చేరాలి అనేటటువంటి నినాదంతో ఈ తెస్సలోనిక సంఘం ముందుకెళ్ళింది. వాళ్ళ యొక్క నినాదం అత్యద్భుతమైనటువంటిది. ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క హృదయానికి సువార్త చేరాలి. ప్రతి ఒక్క వ్యక్తిని ప్రేమించి, ప్రతి ఒక్క వ్యక్తిని గౌరవించి, ప్రతి ఒక్క ఆత్మను వాళ్ళు విలువైన వాటిగా ఎంచి ఈ తెస్సలోనిక సంఘం ప్రతి ఒక్క వ్యక్తికి ప్రేమతో కూడినటువంటి పనిని వీళ్ళు చేస్తున్నారు.
శ్రమలు వచ్చేసేని సువార్త చేయకుండా లేరు వీళ్ళు. ఉపద్రవం వచ్చేసిందని సువార్త ప్రకటించకుండా లేరు వీళ్ళు. శ్రమలు వచ్చేసే, కష్టం వచ్చేసింది, నిరాశ వచ్చేసింది, నిస్పృహ వచ్చేసింది, ఉపద్రవాలు వచ్చేసే, మనం కరపత్రికలు పంచకూడదు, సువార్త చెప్పకూడదు అని వాళ్ళు ఆగిపోలేదు. వాళ్ళు ముందుకే సాగిపోయారు తప్ప వాళ్ళు ఆగిపోలేదు. మనం సువార్త ప్రకటించకపోతే, మనము గనక సువార్త చేయకపోతే, దేవుని గురించినటువంటి పనిని, పరిచర్యను ప్రేమతో మనం ప్రకటించకపోతే అనేక మంది సువార్త లేకుండా చనిపోతారు. అనేక మంది దేవుడు లేకుండా చనిపోతారు. అనేక మంది దేవుడు లేకుండానే చనిపోయి నరకానికి వెళ్ళిపోతారనేటటువంటి భావంతో, ప్రేమతో ప్రతి ఒక్కరికి ఈ తెస్సలోనిక సంఘం ఏం చేస్తున్నారంటే సువార్తను ప్రకటిస్తున్నారు వాళ్ళు. అందుకనే అంటున్నాము, ప్రేమతో కూడినటువంటి పని. ఇదే ప్రేమ, ఇదే ప్రయాస, ఇదే తపన, ఇదే భారం పౌలు గారి యొక్క జీవితంలో మనం చూస్తాం. అయ్యో, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని అన్నాడు. ఆధ్యాత్మికమైనటువంటి తండ్రిలో ఏ విధమైనటువంటి భారం ఉందో సువార్త గురించి, ఏ విధమైనటువంటి తపన ఉందో, తెస్సలోనిక సంఘం కూడా అదే భారాన్ని, అదే తపనను, అదే ఆశను కలిగి వీళ్ళు దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క పరిచర్యను ప్రేమతో వాళ్ళు చేస్తూ ఉన్నారు. అక్కడ మనం చూస్తే ఆ 7-8 వచనాల్లో, కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ వద్ద నుండి వాక్యము, ప్రభువాక్యము మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల మీ విశ్వాసం వెల్లడాయను. ఇది పౌలు గారు మెచ్చుకుంటున్నాడు. వీళ్ళు దేవుని యొక్క పనిని ఎలా చేస్తున్నారో తెలుసా? ప్రేమతో చేస్తున్నారు. ప్రేమతో కూడినటువంటి పని. సొంత రాష్ట్రం మాసిదోనియా వీళ్ళది. సొంత రాష్ట్రంలో సువార్త దళంగా వీళ్ళు బయలుదేరారు. సంఘం, తెస్సలోనిక సంఘం ఒక సువార్త దళంగా, సువార్త దళముగా, సువార్త టీముగా వీళ్ళు బయలుదేరి తమ సొంత రాష్ట్రములో, అంటే మాసిదోనియా, వీళ్ళకి రాష్ట్రం ఏంటంటే మాసిదోనియా, ఆ రాష్ట్రం అంతా దేవుని గురించి ప్రకటించారు. సొంత రాష్ట్రం అది. పొరుగునున్న రాష్ట్రం ఏంటంటే అకయ, అదొక రాష్ట్రం. ఈ ఉభయ రాష్ట్రాల్లో, ఈ 2 రాష్ట్రాల్లో ఒక కొత్త సంఘం, శ్రమల మధ్య స్థాపించబడిన సంఘం, ఉపద్రవాల మధ్య స్థాపించబడినటువంటి సంఘం, శ్రమల్లో అతలాకుతలమైపోతున్నటువంటి సంఘం, ఈ శ్రమల్లో కూడా ఓర్పు కలిగి, ప్రేమ కలిగి ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్క వ్యక్తిని ప్రేమించి వాళ్ళ దగ్గరకు సువార్తను వీళ్ళు తీసుకుపోతున్నారు. 2 రాష్ట్రాల్లో సువార్తను వీళ్ళు ప్రకటిస్తున్నారు. మాసిదోనియా రాష్ట్రంలో ప్రకటిస్తున్నారు, పొరుగున ఉన్న అకయ రాష్ట్రంలో కూడా దేవుని యొక్క పరిచర్యను, దేవుని యొక్క సువార్తను వాళ్ళు ప్రకటిస్తున్నారు. ఎవరూ నశించిపోకూడదు, ఎవరూ నాశనం అవ్వకూడదు, ఎవరు దేవుడు లేకుండా చనిపోకూడదు, ఎవరు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచకుండా చనిపోకూడదు, నరకం వెళ్ళకూడదు, నరకంలోనికి వెళ్ళకూడదు అనేటటువంటి భావంతో, ప్రేమతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే దగ్గరున్న వారికి, దూరం ఉన్న వారికి, స్వరాష్ట్రం తర్వాత పొరుగు రాష్ట్రం, వీళ్ళందరికీ, దగ్గరున్న వారికి, దూరం ఉన్న వారికి, సొంత వాళ్ళైనా, బయట వాళ్ళైనా, ఇరుగు పొరుగు వాళ్ళు, ప్రతి ఒక్క వ్యక్తికి ఈ తెస్సలోనిక సంఘం ప్రేమతో కూడినటువంటి పని, ప్రేమతో కూడినటువంటి పరిచర్యను స్వార్థ దళంగా వాళ్ళు నిలబడి దేవుని కోసం, దేవుని యొక్క పరిచర్యలో వాళ్ళు ముందుకు వెళ్తున్నటువంటి సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆశ్చర్యం, అమోఘం. పౌలు గారు తన యొక్క 2వ సువార్త ప్రయాణములో ఈ సంఘాన్ని స్థాపించాడు. కొద్ది కాలం మాత్రమే ఉన్నాడు. ఇంతగా అత్యద్భుతమైనటువంటి స్థాయిలో సంఘం ఎదిగి అభివృద్ధి పొంది దేవుని యొక్క పనిలో ఎలా సాగిపోతున్నారంటే విశ్వాసముతో కూడినటువంటి పని, ప్రేమతో కూడినటువంటి పని. 2వదిగా వీళ్ళు చేస్తున్నారు. ఒక వ్యక్తిని ప్రేమించనిదే వాళ్ళకు పరిచర్య మనం చేయలేం. ఒక వ్యక్తిని మనం ప్రేమించనిదే వాళ్ళకు స్వార్థ మనం చెప్పలేం. ఒక వ్యక్తిని మనం ప్రేమించనిదే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాళ్ళ గురించి, వాళ్ళకు దేవుని గురించి మనం చెప్పలేం, స్వార్థ మనం చెప్పలేం. కాబట్టి ప్రేమతో కూడినటువంటి పనిని ఈ తెస్సలోనిక సంఘం చేస్తున్నారు. అందుకనే పౌలు గారు భలే మెచ్చుకుంటున్నాడు. ఓ తెస్సలోనిక సంఘమా, నా ప్రియ బిడ్డలారా, నా ఆత్మీయ బిడ్డలారా, నేను ఒక తండ్రిగా ఏం చేస్తున్నానో తెలుసా? ఒక మాట అంటాడు,
తల్లి తన బిడ్డను గారవించినట్లుగా అనే మాట వాడతాడు. కాబట్టి నేను ఒక ఆధ్యాత్మిక తండ్రిగా, ఆత్మీయ తండ్రిగా మిమ్మల్ని చూసి నేను గర్వపడుతున్నాను, దేవుని స్తుతిస్తున్నాను, ప్రేమతో కూడినటువంటి మీ పనిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నానని చెప్తాడు. ఈ సంఘం ఎంత చక్కగా దేవుని యొక్క సువార్తను ఆ స్వరాష్ట్రములోను పొరుగు రాష్ట్రములోను ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరకు సువార్తను మోసుకొని వెళ్ళేటటువంటి దేవుని బిడ్డలుగా వాళ్ళు ఉన్నారు అనేటటువంటి సంగతిని బట్టి పౌలు గారు దేవుని స్తుతిస్తున్నాడు. అందుకే ప్రేమతో కూడినటువంటి పని తెస్సలోనిక సంఘం చేస్తున్నారు. మూడో మాట మనం చూస్తాం, 1వ అధ్యాయం 3వ వచనం. మూడో మాట, నిరీక్షణతో కూడిన మీ ఓర్పును అంటే, మూడవదిగా ఈ తెస్సలోనిక సంఘం చేస్తున్నటువంటి పని ఏమిటంటే, పనిని ఎలా చేస్తున్నారంటే నిరీక్షణతో కూడిన పని. మొట్టమొదటిగా విశ్వాసముతో కూడిన పని, రెండవదిగా ప్రేమతో కూడిన పని, మూడవదిగా నిరీక్షణతో కూడిన పని. వీళ్ళ పని ఊరికనే చేయట్లేదండి, ఏదో గాలి కొట్టుకోవట్లేదు, వీళ్ళు ఏదో నిరీక్షణ లేకుండా చేయట్లేదు, ఏదో గుడ్డెద్దు చేలోబడ్డట్టు వీళ్ళు పరిచర్య చేయట్లేదు. వీళ్ళు ఎలా చేస్తున్నారంటే దేవుని యొక్క పనిని నిరీక్షణతో కూడినటువంటి పనిగా వీళ్ళు చేస్తున్నారు. నిరీక్షణ. ఈ మూడు విషయాలు కూడా ప్రతికూలతల్లో, శ్రమల్లో, ఉపద్రవాల్లో, కష్టాల్లో, నష్టాల్లో, ఉపద్రవాలు, కష్ట నష్టాలు వాళ్ళని చుట్టుముట్టి వాళ్ళని ముంచివేస్తున్నటువంటి పరిస్థితుల్లో, వాళ్లకు సంకటాలు తెచ్చిపెట్టినటువంటి పరిస్థితుల్లో కూడా ఈ మూడు పనులు వాళ్ళు చేస్తున్నారు. విశ్వాసంతో చేస్తున్నారు, ప్రేమతో వాళ్ళు చేస్తున్నారు, నిరీక్షణతో వాళ్ళు దేవుని యొక్క పనిని, దేవుని యొక్క స్వార్థను వాళ్ళు చేస్తున్నారు. దేవునిలో వాళ్ళు అభివృద్ధి పొందుతున్నారు. ఇంకా మనం లోతుగా జ్ఞాపకం చేసుకుంటే 1వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది, చూడండి. 1వ అధ్యాయం 10వ వచనం, మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగిన అక్కడి జనులు మమ్మును గూర్చి తెలియజెప్పుచున్నారు, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరెలాగు దేవుని వైపునకు తిరిగితురో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారంటే, ఈ తెస్సలోనిక సంఘం ఏ విధంగా పనిచేస్తున్నారంటే నిరీక్షణతో కూడిన పని. నిరీక్షణతో కూడినటువంటి పని ఏంటి? ఎక్కడి నిరీక్షణ కలిగి ఉన్నాడంటే శ్రమల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో, ఉపద్రవాల్లో, వారికి వచ్చినటువంటి ప్రతికూలతల నడుమ వీళ్ళు ఎలా చేస్తున్నారు దేవుని యొక్క పనిని? నిరీక్షణతో చేస్తున్నారు. నిరీక్షణ అంటే ఇక్కడ 1వ అధ్యాయం 10వ వచనంలో అసలు ఈ అధ్యాయం మొత్తం ఈ 2-3 వచనాలు, 7-8 వచనాలు, 5-6 వచనాలు మనం చూస్తే కనుక అప్పటికే తెస్సలోనిక సంఘం శ్రమల మధ్యలో ఉంది, ఉపద్రవాల మధ్యలో ఉంది. వాళ్ళు శ్రమలు పడుతున్నారు, వాళ్ళ కష్టాలు అనుభవిస్తున్నారు, వాళ్ళు అనేకమైనటువంటి ప్రతికూలతల నడుమ వాళ్ళు ఉన్నారు. కానీ ఉగ్రత అనే పేరు 10వ వచనంలో మనం చూస్తాం. ఉగ్రత నుండి తప్పించబడటకునంటే ఇక్కడ మనం 2 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి శ్రమలు, రెండవది ఉగ్రత. శ్రమలు అంటే ప్రస్తుతం వాళ్ళు అనుభవిస్తున్నటువంటి శ్రమలు. శ్రమలు అంటే వారికి వచ్చిన ఉపద్రవాలు కానివ్వండి, వాళ్ళకి వచ్చిన శ్రమలు కానివ్వండి, వారికి వచ్చినటువంటి అవహేళన, అవమానాలు కానివ్వండి, వారు ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూల పరిస్థితులు ఏమైనా కానివ్వండి, అవన్నీ కూడా వారికి ఉన్నటువంటి శ్రమలు, ప్రస్తుతపు శ్రమలు. వాళ్ళు తెస్సలోనిక సంఘం ప్రస్తుతం వారు ఎదుర్కొంటున్నటువంటి శ్రమలకు వెళ్ళి చూడట్లేదు, వాళ్ళు పొందుతున్నటువంటి అవమానాల వైపు చూడట్లేదు. అవి పెద్ద లెక్కే లేదు, ఉపద్రవాలు లెక్కే లేదు, శ్రమలు లెక్కే లేదు, అవహేళనలు లెక్కే లేదు, నిరాశ నిస్పృహలు ఇవన్నీ వాళ్ళని చుట్టుముడుతూ ఉన్నాయి. వాటిని వాళ్ళు లెక్కే చేయట్లేదు. అవమానాలు, నిందలు, అవహేళన అవి వాళ్ళు లెక్కే చేయట్లేదు. ఇవన్నీ ప్రస్తుత కాలం వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి శ్రమలు. ఇప్పుడు ఈ 10వ వచనంలో ఒక క్రొత్త మాట మనం చూస్తున్నాం. అదేంటి? రాబోవు ఉగ్రత.
వీళ్ళ యొక్క తెస్సలోనిక సంఘం అనుకుంటున్నారంట, అబ్బాయి మనం ఎన్ని శ్రమలైనా పొందుదాంరా, ఎన్ని శ్రమలైనా అనుభవిద్దాంరా, ఎన్ని శ్రమలైనా ఎదుర్కొందాంరా, ఎన్ని వచ్చినా పర్వాలేదు, వీటికి మించి 1000 రెట్లు వచ్చినా మనం ఎదుర్కొందాము, ఇవి మనకి పెద్ద లెక్కలేదు. కానీ మనం దేని గురించి ఆలోచించాలో తెలుసా? రాబోవు ఉగ్రత నుండి మనం తప్పించుకోవాలి. ఈ అవమానాల, అవహేళనల, నిందల, అవమానాల, అపనిందల, శ్రమల, హింసల, ఉపద్రవాల ఇవేమి లెక్క. వీటికంటే డబుల్ వచ్చినా మనం ఏం చేద్దాం? భరిద్దాం, సహిద్దాం, ఓర్పు కలిగి ఉందాం. కానీ ఒకటి మన మైండ్లో ఉంచుకోవాలి, మనం దేని నుండి తప్పించుకోవాలి? రాబోవు ఉగ్రత నుండి తప్పించుకోవాలి. రాబో ఉగ్రత అసలు అది దేని గురించి రాయబడిందంటే దేవుని నమ్మని వారికి వచ్చేటటువంటి ఉగ్రత, భవిష్యత్తులో జరిగేది అది. ప్రస్తుతం వీళ్ళు అనేకమైన శ్రమలు ఎదుర్కొంటున్నారు, అనేకమైనటువంటి ఉపద్రవాలు ఎదుర్కొంటున్నారు, అనేకమైనటువంటి నిందల, అవమానాలు ఎదుర్కొంటున్నారు. అవి ప్రస్తుతం. వీళ్ళ దృష్టి ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి శ్రమల మీద లేదు, కానీ భవిష్యత్తులో, ఫ్యూచర్లో రాబో ఉగ్రత నుండి మనం తప్పించుకోవాలి. ఆ ఉగ్రత ఎవరి మీదకి వస్తుందంటే సువార్తని విని కూడా నమ్మనటువంటి వారు, దేవుని నమ్మనటువంటి వారు, వాక్యమును అంగీకరించినటువంటి వారు, యేసు ప్రభువును ఒప్పుకోని వారు, తిరస్కరించినటువంటి వారి మీదకి భవిష్యత్తులో ఏమి రాబోతుంది? ఉగ్రత రాబోతుంది. కాబట్టి తెస్సలోనిక సంఘం అసలు వీటిని లెక్కే చేయట్లేదు. ఈ శ్రమలు, నిందలు, అవమానాలు, అవహేళనలు లెక్కే చేయట్లేదు. కానీ భవిష్యత్తులో రాబో ఉగ్రత నుండి మనం తప్పించుకోవాలి, అనేక మందిని తప్పించాలని స్వరాష్ట్రములోను, పొరుగు రాష్ట్రములోను దొరికిన ప్రతి వ్యక్తికి, కనిపించిన ప్రతి వ్యక్తికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే స్వార్థను వాళ్ళు ప్రకటిస్తున్నారు. ఇది మూడవది. అంటే ఇదే ఏమన్నమాట? దేవుడు తప్పనిసరిగా మనల్ని ఎక్కడి నుండి తప్పిస్తాడు? రాబోవు ఉగ్రత నుండి తప్పిస్తాడు అని మూడవదిగా నిరీక్షణతో కూడిన పని వీళ్ళు చేస్తున్నారు. నిరీక్షణతో కూడిన పని వీళ్ళు చేస్తున్నారు. అందును బట్టి మూడవదిగా మెచ్చుకుంటున్నాడు పౌలు గారు. ఓ తెస్సలోనిక బిడ్డలారా, ఓ తెస్సలోనిక సంఘమా, మిమ్మల్ని చూస్తే నాకు భలే ముచ్చటేస్తుంది. మీరు శ్రమల్లో కూడా, ఉపద్రవంలో కూడా, మీకు వచ్చినటువంటి ప్రతికూలతల నడుమ కూడా మీరు ఏ విధంగా పని చేస్తున్నారో తెలుసా? నిరీక్షణతో కూడిన పని మీరు చేస్తున్నారు. అందును బట్టి నేను మిమ్మల్ని మెచ్చుకుంటున్నానని పౌలు గారు భలే వాళ్ళని గురించి మెచ్చుకుంటున్నాడు. వాళ్ళ గురించి నొచ్చుకోవట్లేదు పౌలు గారు, వాళ్ళ గురించి బాధపడట్లేదు పౌలు గారు. కొద్ది వారాలే ఉన్నానే అనే ఫీలింగ్ ఎక్కడో ఉన్నా కానీ ఇప్పుడు వాళ్ళను చూసి ఎంతగానో ఆనందిస్తున్నాడు. నిరీక్షణతో కూడినటువంటి పని వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళ యొక్క నిరీక్షణ నీరుగారిపోలేదు. శ్రమల్లో విశ్వాసం తగ్గలేదు, శ్రమల్లో వారి యొక్క ప్రేమ తగ్గలేదు, శ్రమల్లో వారి యొక్క నిరీక్షణ నీరుగారిపోలేదు, తగ్గలేదు, వెనకడుగు వేయలేదు, వెనకంచి వేయలేదు, సాగిపోవటమే తప్ప ఈ తెస్సలోనిక సంఘం ఆగిపోయేదేమీ లేదు. మూడవదిగా మనం నేర్చుకుంటున్నాం, నిరీక్షణతో కూడినటువంటి పని. శ్రమలు లెక్క చేయట్లేదు, నిందలు లెక్క చేయట్లేదు, అవమానాలు లెక్క చేయట్లేదు, వాళ్ళకు ఉన్నటువంటి ప్రతికూలతలు లెక్క చేయట్లేదు, వారికి వస్తున్నటువంటి నిందలను బట్టి వాళ్ళు లెక్క చేయట్లేదు. అసలు మనం ఇవి లెక్క పెట్టుకోవాల్సినవే కావు. అసలు మన మైండ్లో రాబో ఉగ్రత నుండి మనం తప్పించుకోవాలి. ప్రస్తుతం వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి శ్రమల్లో నుండి తప్పించుకోవాలని వాళ్ళు చూడట్లేదు, కానీ దేని నుండి తప్పించుకోవాలనుకుంటున్నారు వాళ్ళు? భవిష్యత్తులో దేవుని నమ్మనటువంటి వారి మీదకి రాబోయే ఉగ్రత నుండి మనం ఏం చేయాలా? తప్పించుకోవాలా, అనేక మందిని తప్పించాలి. ఇది వారి యొక్క గురి. అందుకే నిరీక్షణతో కూడినటువంటి పని వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి దేవుని బిడ్డలముగా, దేవుని యొక్క సంఘముగా తెస్సలోనిక సంఘాన్ని కనుక మనం మాదిరిగా పెట్టుకుంటే శ్రమల్లో, ఉపద్రవాల్లో, నిందల్లో, అవమానాల్లో, ప్రతికూలతల్లో 3 పనులు వాళ్ళు చేస్తూ వచ్చారు. విశ్వాసంతో దేవుని పని వాళ్ళు చేశారు, ప్రేమతో దేవుని పని వాళ్ళు చేశారు, నిరీక్షణతో దేవుని పని వాళ్ళు చేశారు. అద్భుతం, అత్యద్భుతం నిరీక్షణ. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. అత్యద్భుతం. కాబట్టి మనకు ఆధ్యాత్మిక జీవితాల్లో మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఏమిటంటే
పరిస్థితులు ఎలా ఉన్నా, పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నా, శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానం వచ్చినా, అవహేళనలు వచ్చినా, ఎన్నో మాటలను రకరకాలుగా మనం ఎదుర్కొన్నా కానీ మనం చేయాల్సిన పని ఏమిటంటే దేవుని యొక్క పనిని, దేవుని యొక్క స్వార్థను, దేవుని యొక్క పరిచర్యను ఏ విధంగా చేయాలో తెలుసా? విశ్వాసంతో చేయవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. రెండవదిగా ప్రేమతో చేయవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. నిరీక్షణతో, మూడవదిగా నిరీక్షణతో చేయవలసినటువంటి వాళ్ళంగా మనం ఉండాలి. ఇన్ని పరిస్థితుల నడుమ వాళ్ళ విశ్వాసాన్ని విడవలేదు, విశ్వాసములు వెనుకడుగు వేయలేదు, విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. శ్రమల మధ్య, ఉపద్రవాల్లో, నిరాశ నిస్పృహల్లో, అనేకమైనటువంటి ప్రతికూలతలో వాళ్ళు విశ్వాసం కలిగి ఉన్నారు. ప్రతి ఒక్క వ్యక్తిని, రెండవదిగా ప్రతి ఒక్క వ్యక్తిని ప్రేమించి, ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ప్రతి ఒక్క హృదయానికి సువార్త చేరే వరకు ప్రయాసపడ్డారు. వాళ్ళు చేతనైనంత మట్టుకు దేవుడు శక్తినిచ్చిన కొలది, దేవుడు కృప చూపించినటువంటి కొలది, పరిశుద్ధాత్మ దేవుడు నడిపించినటువంటి కొలది వాళ్ళు దేవుని యొక్క పరిచర్యను ఉభయ రాష్ట్రాల్లో దొరికిన ప్రతి ఒక్కళ్ళకి, కనబడినటువంటి ప్రతి ఒక్కళ్ళకి ప్రేమతో కూడినటువంటి పరిచర్య వాళ్ళు చేశారు. ఒక వ్యక్తిని ప్రేమించనిదే మనం ఆ వ్యక్తికి మనం సువార్తను చెప్పలేము, దేవుని గురించి పరిచయం చేయలేము. మూడవదిగా నిరీక్షణ. శ్రమ, వాళ్ళు ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి శ్రమల నుండి విడిపించబడాలని, తప్పించబడాలని, పారిపోవాలని వాళ్ళు కోరుకోలేదు, అనుకోలేదు. కానీ దేని నుండి తప్పించాలి? వాళ్ళు భవిష్యత్తులో దేవుని నమ్మని వారి మీదకు వచ్చే ఉగ్రత నుండి తప్పించబడాలి. దేవుడు తప్పిస్తాడు, దేవుడు విడిపిస్తాడు అనేటటువంటి నిరీక్షణతో వాళ్ళు ముందుకు వెళ్ళారు. కాబట్టి ఈ సంఘం, తెస్సలోనిక సంఘం మనందరికీ ఒక సవాల్కరమైనటువంటి సంఘం, ఒక సవాలు. అది చిన్న సంఘం అయినా కొద్ది కాలంలో స్థాపించబడిన అత్యద్భుతమైనటువంటి పనిని చేసింది. దేవునిలో అత్యద్భుతంగా ఎదిగింది. దేవుని యొక్క సన్నిధిలో ఎదిగి, దేవుని ధరించుకొని, స్వార్థ భారము కలిగి, పరిచర్య భారము కలిగి, విశ్వాసాన్ని విడవకుండా, ప్రేమను తగ్గనివ్వకుండా, నిరీక్షణ లేకుండా కాదు కానీ నిరీక్షణతో కూడినటువంటి పనిని వాళ్ళు ముందుకు చేస్తూ ముందుకెళ్ళిపోయారు. అలాంటి సంఘాన్ని బట్టి ఒక ఆత్మీయ తండ్రి పౌలు గారు సంతోషిస్తూ, ఆనందిస్తూ, వాళ్ళను పొగుడుతూ, వాళ్ళను బలపరుస్తూ, వాళ్ళను ప్రోత్సహిస్తూ, వాళ్లకు మెళకువలు చెప్తూ, వాళ్ళు కొన్ని సూచనలు, సలహాలు ఇస్తూ ఆ సంఘాన్ని ప్రోత్సహిస్తూ ఈ పత్రిక రాసినటువంటి సందర్భం మనకెంతో ఆధ్యాత్మిక జీవితంలో మనకు కూడా బలమునిచ్చేది, ప్రోత్సహించేది, బలపరిచేది. కాబట్టి దేవుని ఎదుట మెప్పు పొందినటువంటి సంఘముగా తెస్సలోనిక సంఘం ఉన్నది అని చెప్పుకోవటంలో ఎంతో ఆత్మీయత ఉంది, ఎంతో దేవుని యొక్క నడిపింపు ఉన్నది. అట్లాంటి సంఘాన్ని ఈరోజు మనం ఆ సంఘాన్ని గురించి మాట్లాడుకుంటే మన విశ్వాస జీవితాన్ని మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి వాళ్ళమై ఉన్నాం. సంఘం దేవుని కోసం నిలబడింది. శ్రమల్లో, ప్రతికూలతల నడుమ దేవుని కోసం ఏ విధంగా నిలబడిందో, మన ఆధ్యాత్మిక జీవితాలు ఏ విధంగా ఉన్నాయో, మన బ్రతుకులు ఏ విధంగా ఉన్నాయో, శ్రమల మధ్య, ప్రతికూలతల మధ్య మనం ఏ విధంగా దేవుని యొక్క సన్నిధిలో మనం సాగుతున్నామో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. చాలాసార్లు శ్రమలు వచ్చినప్పుడు, ప్రతికూలతలు వచ్చినప్పుడు, శ్రమలు, నిందలు, అవహేళనలు, అవమానాలు ఎదురైనప్పుడు మన విశ్వాసంలో చిన్నగా జారిపోతాం, మన విశ్వాసం సన్నగిల్లిపోతూ ఉంటుంది. కానీ తెస్సలోనిక సంఘం అలా లేదు. రెండవదిగా వాళ్ళని ఎవరైతే హింసిస్తున్నారో, వాళ్ళకి ఏ చోట్ల అయితే ఎలాంటి సమాజంలో, వాళ్ళు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరి వల్ల అయితే వాళ్ళకి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయో అలాంటి ప్రతి ఒక్క వ్యక్తిని ప్రేమించి వాళ్ళు దేవుని సువార్తను వాళ్ళు ప్రకటించారు. ఇదెంతో గొప్ప సంగతి. హింసించే వారికి దేవుని యొక్క అద్భుతమైనటువంటి స్వార్థ పరిచర్యను, దేవుని గురించినటువంటి శ్రేష్టమైనటువంటి సువార్తను, దేవుని గురించినటువంటి సంగతులను వాళ్ళు తెలియపరుస్తూ వచ్చారు. అత్యద్భుతం. మూడవదిగా ఇన్నిటి మధ్య వాళ్ళు నిరీక్షణతో ముందుకెళ్ళారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన జీవితంలో గుర్తుపెట్టుకుందాం, మన విశ్వాసాన్ని పరీక్షించుకుందాం. మన విశ్వాసం శ్రమల్లో నిలబడేదేనా? మన విశ్వాసం శ్రమల్లో ఉండు ఓర్పు కలిగి, నిరీక్షణ కలిగి దేవుని యొక్క సన్నిధిలో నిలబడేటటువంటి ప్రేమేనా? ఒకసారి మనల్ని పరిశీలన చేసుకోవాలి. హింసల మధ్య
శ్రమల మధ్య మనకు ఓర్పు ఎంతైనా అవసరం, ఎంతైనా మనకు అత్యవసరమై ఉన్నది. హింసల మధ్య, శ్రమల మధ్య మనకు ఓర్పు, ప్రేమ ఎంతైనా అవసరం. అది గొప్ప కార్యాలు చేస్తుంది. కాబట్టి నిరీక్షణ కలిగి ఉన్నటువంటి శ్రమలు, మనం ఎదుర్కొంటున్నటువంటి శ్రమలు లెక్క చేయక, వాటి వైపు చూడక రాబో ఉగ్రత నుండి తప్పించే దేవుని వైపు చూస్తూ మన విశ్వాస జీవితంలో, దేవుని పనిలో ముందుకు సాగిపోదాం. దేవుని యొక్క పరిచర్య భారంతో, సువార్త భారంతో ప్రతి ఒక్క వ్యక్తికి దేవుని యొక్క సువార్త చేరాలి, ప్రతి ఒక్క చెవి దేవుని గురించినటువంటి సువార్త వినాలి అనేటటువంటి నినాదంతో ముందుకెళ్ళినటువంటి తెస్సలోనిక సంఘాన్ని మన కళ్ళ ఎదుట ఉంచుకొని, మన ఆధ్యాత్మిక జీవితాన్ని పరిశీలించుకొని ఒక తీర్మానం కలిగి దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క పరిచర్యలో స్వార్థ భారముతో ముందుకు సాగుదుముగాక. అట్టి కృప దేవుడు మనకు దయచేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.